మార్చి 14న పిఠాపురం వేదికగా జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని జనసేన అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. 5 సంవత్సరాల వైసీపీ అరాచక పాలనలో విసిగిపోయిన ప్రజలు 8 నెలల కూటమి పాలన పట్ల ఆనందంగా ఉన్నారంటున్న అప్పలనాయుడుతో మా రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు ఫేస్ టు ఫేస్. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగబోయే జనసేన పార్టీ వార్షికోత్సవ సభ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధిగా, అదే రకంగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్గా ఉన్న రెడ్డి అప్పలనాయుడు గారు ఉన్నారు. ఆయనకి ఏలూరు పార్లమెంటు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, సభకు సంబంధించి ఏర్పాట్లు అసలు ఎలా జరుగుతున్నాయి? ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మొదటి సభ కాబట్టి దీన్ని ఏ రకంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభ అనేది చాలా గ్రాండ్గా చేయాలనేది. ఎందుకంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు కూడా అధికారంలోకి 24లో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా జరిగేటువంటి సభ కనుక అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు అనేది అక్కడ అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి పిలుపు వచ్చిన తర్వాత మనం వెళ్ళాలన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే రకంగా మరి పిఠాపురం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలనేది, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్లమెంట్ వేదికగా కోఆర్డినేటర్లు పెట్టారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, పబ్లిక్ ఈ యొక్క 8 నెలల పాలనలో చాలా మార్పును తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇటు పంచాయతీ వ్యవస్థలను మెరుగుపరచడం కానీ, మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి దోన్ల మీద ప్రజలు తీసుకెళ్లేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకి విముక్తి ప్రసాదించడం కానీ, మరి పరిపాలన ఎక్కడా కూడా నిజాయితీగా పరిపాలించేటువంటి పరిస్థితి కానీ, ఏదైతే గత ప్రభుత్వము విధ్వంసాలకి బూతుల పురాణం, ఎక్కడ కూడా అణిచివేతలు, అభివృద్ధి సంక్షేమం లేకుండా కేవలం బూతుల మీద, విధ్వంసాల మీద, అరెస్టుల మీద ఆ రకంగా వెళ్ళింది. ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి నుంచి 8 నెలల కాలంలో పూర్తిగా గాడిలో పెట్టారు. గాడిలో పెట్టి ఒకవైపున ఉపాధిని కల్పించేదానికి ఇండస్ట్రీ వ్యవస్థను తీసుకురావటం, పరిశ్రమలు తీసుకురావటం, ఒకవైపున కేంద్ర ప్రభుత్వం నుంచి మరి యుద్ధాంశాలకు గురైనటువంటి రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి నిధులను తీసుకురావటం, మరి అదేవిధంగా 8 నెలల కాలంలో పంచాయతీ వ్యవస్థలో ఎట్ ఏ టైం 30,000 వర్కులకి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి చరిత్ర ఎప్పుడు కూడా లేదు దేశంలో ఎక్కడా కూడా. అదేవిధంగా 13,326 గ్రామ పంచాయతీలకి ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించడం కూడా ప్రపంచంలో, దేశంలో ఎక్కడా కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఒకవైపున ఏదైతే అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇటువైపు ఆశయము, ఆలోచన, ప్రజల జీవితాల్లో వెలుగును చూడాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరి యొక్క సారథ్యంలో కోఆర్డినేషన్తో కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి నిధులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయాలి, మెరుగుపరచాలి, ప్రజల యొక్క జీవితాలను బాగు చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ తరుణంలో జరుగుతున్నటువంటి జనసేన పార్టీ ఆవిర్భావ సభని దాదాపుగా పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేస్తూనే సభలు నిర్వహించారు. మొట్టమొదటిసారిగా అధికారం వచ్చింది, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు, అనేక శాఖలు నిర్వహిస్తున్నారు. ఒక అధికారంలో వచ్చిన తర్వాత ఏ అంశాలను ప్రధానంగా ఆవిర్భావ సభలో ప్రస్తావించుకున్నారు? అంటే ఈ యొక్క 8 నెలల కాలంలో తీసుకున్నటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తు కాలానికి కావాల్సినటువంటి కార్యాచరణ, భవిష్యత్తు కాలంలో ఒక నాయకుల యొక్క పనితీరు ఏ రకంగా ఉండాలి. మనం చూస్తూ ఉన్నాం, అసెంబ్లీలో ఎక్కడా కూడా బూతులు కానీ సంస్కారవంతులుగా ఉండాలి, బూతులు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, కర్పంజాలు ఉండకూడదు, విధ్వంసాలు ఉండకూడదు, ఆడపిల్లలకి, మహిళలకి, పిల్లలకి రక్షణ కల్పించాలి. ఆ వైపుగా మనమే బాధ్యతగా ఉండాలి. ప్రజలు ఎన్నుకున్నటువంటి మన నాయకులు మనమే బాధ్యతగా ఉండాలి. మనమే రౌడీలాగా వ్యవహారం చేయకూడదు అనేటువంటి ఏదైతే విధానాన్ని తీసుకొస్తున్నారో, రేపు భవిష్యత్తు కాలానికి కూడా ఒక మంచి దిశను అందించే దిశగా ఈ యొక్క ఆవిర్భావ సభ అనేది ఉంటుంది. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా మిగతా మీరు కేడర్ అంతా కూడా ఎన్నో ప్రభుత్వాలు పోరాటాలు చేశారు.
అధికారంకి వచ్చిన తర్వాత ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ని జనాలందరూ కూడా ఆదరిస్తున్నారు. ప్రజల్లో కూడా పవన్ కళ్యాణ్ మీద అచంచల విశ్వాసం పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని ఇంకా పటిష్టపరిచి రాష్ట్రంలో పార్టీ మరింత బలంగా ఉండేందుకు ఇటువంటి కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వంక భారతదేశ ప్రజలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ వ్యవస్థలు కానీ చూస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రపంచం కూడా చూస్తూ ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ జరిగేటువంటి బహిరంగ సభల్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రపంచం అంతా చూస్తూ ఉంది. ఈ యొక్క పరిస్థితిని ఇతర స్టేట్లలో కానీ భారతదేశంలో కానీ దానికి ఆదర్శంగా ఉండాలనేటువంటి దాన్ని ఒక పిలుపుని అనేది వెళ్తుంది. ఎందుకంటే ఈ రోజున మహారాష్ట్ర ఎలక్షన్లో చూసుకున్నప్పుడు మరి మహారాష్ట్ర ఎలక్షన్కి వెళ్తే గణనీయమైనటువంటి మెజార్టీని అక్కడ ప్రజలు కూడా అందించారు. అందుకని ఏంటంటే ఇవాళ ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండాలి మన యొక్క పరిపాలన అనేది దాని మీద ఆయన ఉన్నారు. ఆ రకమైనటువంటి కమిట్మెంట్తో ఒక నిబద్ధతతో పరిపాలన చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా మంచి పరిస్థితి ఉంటుంది. కేవలం 8 నెలలు అయింది, ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు ఇంకా కాలం ఉంది. ఈ యొక్క 4 సంవత్సరాల చిల్లర కూడా మంచి అభివృద్ధి పరచాలి, రాష్ట్రానికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో తప్పనిసరిగా ఆ వైపుగా వెళ్తుంది. అలా చూసుకుంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే రకంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారి అధికారం వచ్చిన తర్వాత సభ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు జనసేన పవన్ కళ్యాణ్ కానీ, ఏదైతే విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా కేంద్ర సహాయంతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరిన్ని రోజుల్లో ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాం. ఆ అభివృద్ధి ఈ 8 నెలల పాలన మెచ్చే ప్రజలు నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఫలితాల్లో మంచి ఘన విజయం సాధించారు. ఇదే అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తాం. అదే రకంగా పార్టీ ఆవిర్భావ సభ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తామని పేర్కొంటున్నారు రెడ్డి అప్పలనాయుడు. ఇదే కొన్ని పరిస్థితి. ఏలూరు జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా